కార్తీక పురాణం 13వ అధ్యాయము కన్యాదాన విశిష్టత. వశిష్ఠుడు: ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసి ఎంతో కలిగి ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను గదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది. ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది, వ్యభిచార దోషం నశిస్తుంది, నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం. ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియచేసే ఒక ఇతిహాసం చెబుతాను, విను. పూర్వం వంగదేశంలో సూర్యుడు అని రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలది. సూర్యుడు శత్రురాజు వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్య సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతో యవ్వనవతి అయ్యింది. అందచందాలు గల ఆ రాకుమారిని చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. రాజు అతనితో, మునికుమారా, నీ కోరిక అంగీకరించదగినదే, కానీ ప్రస్తుతం నేను సమస్తము పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నవాడిని, పరమ నిర్భాగ్యుడిని, అష్టకష్టాలు పడుతున్నవాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొందాడు. ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్య సమేతుడై సుఖంగా బ్రతుకు గడుపుతున్నాడు. మరికొంత కాలం గడిచింది. ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దదైంది. యుక్త వయసు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన సూర్యుడు. ఇంతలో యతీశ్వరుడని మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు. సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. సూర్యుడిని కలుసుకుని అతడి యోగక్షేమాల గురించి అడిగాడు. మహారాజు: మునిపుంగవ, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు సూర్యుడు. నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖము, భార్యా వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకుని ఒక మునికుమారుడికిచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చిన వారికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు: మహారాజా, అదేమి పని? కన్యను అమ్మడం మహాపాతకము. ఆ ధనంతో చేసే దైవ కార్యాలు, పితృకార్యాలు నిరుపయోగములు. నీకు నరకమే ప్రాప్తిస్తుంది. పుత్ర సంతానం కలగదు. దేనికైనా ప్రాయశ్చితం అంటూ ఉంది, కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చితమే లేదు. నా మాటలు విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి. గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధ యాగ ఫలితాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు. మహానుభావ, అవేమి మాటలు! పాప ఫలితములుగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో, కానీ దారిద్ర్యంతో పడే జీవన యాతనలు దాటి బయటపడటమే ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలను దూరమైపోయి బ్రతకడం, ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అరులు చాచడం ఎంత అవివేకమో తెలుసా? మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుని పోయారు. శృతకీర్తి: నేను ఏ విధమైన అధర్మాలను చెయ్యలేదు.
వ్రతక్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోక వాసన లభించింది. ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకు నాకు నరకయాతలు పెడుతున్నారు? దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు. యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే. కానీ నీ వంశంలో సూర్యుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దరిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తిపడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు. అతడు చేసిన ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి. ఓ రాజా, సూర్యుని భార్యపుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయస్సులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో అలంకార పూర్వకంగా కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది, మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు. శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకుని సూర్యుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సూర్యుని భార్యకు తన దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు. అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని, మంచి అందం, ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశాడు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువలన కన్యాదానం చెయ్యలేని వారైనా సరే ఏ నిరుపేదకు సహాయపడి కన్యాదానం చేసినా, చేయించిన, వరుని కాళ్ళు కడిగిన, కన్యాదానం చేసిన పై ఫలితం దక్కుతుంది. అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోతుకు వివాహం చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు. ఆడపిల్ల పరాశక్తి అంశ, ఆమెనే అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తుంది. కన్యను ఉత్తమమైన దానం చెయ్యాలే తప్ప అంగడిలో సరుకులా అమ్మకూడదు. నరకం ఉందా, పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 13వ అధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము.